విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ మాతృశక్తి ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మాతృమూర్తులందరికీ నమస్సుమాంజలులు. ఈ ఛానల్ ద్వారా అన్ని జిల్లాలలో మనం జరుపుకునే ఉత్సవాలను కార్యక్రమాలను అందరికీ తెలియజేస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్న వారికి ప్రోత్సాహాన్ని, కొత్త వారికి ఉత్సాహాన్ని కలుగజేయాలనే ఉద్దేశంతో మన ఈ ఛానల్ను ప్రారంభించడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగమైన మాతృశక్తి మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకై చేసే విశేష కృషిలో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసానికే ప్రత్యేకమైన గోరింట ఉత్సవాలను అనేక చోట్ల నిర్వహించింది. మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా తమ చుట్టూ ఉన్న సమాజంలోని మహిళలను కలుపుకొని ఈ వేడుకలను జరుపుకున్నారు. వారందరికీ శుభాభివందనాలు. ఆషాఢ మాసంలో చేతులకు గోరింటాకు పెట్టుకోవడం మన సంప్రదాయం. ఆషాఢం నాటికి వాతావరణం చల్లబడుతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వలన వాతావరణం శారీరక వేడికి నడుమ సమతుల్యం లోపిస్తుంది. గోరింటాక్కి ఒంట్లో వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా చేస్తుంది గోరింట. అలాగే ఆషాఢ మాసం వర్షాకాలం కాబట్టి పాదాలు వర్షపు నీటిలో తడుస్తూ ఉంటాయి. కాళ్లకు ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులు వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ. ఇటువంటప్పుడు పాదాలకు సూక్ష్మక్రిముల వలన ఇన్ఫెక్షన్లు రాకుండా గోరింటాకు కాపాడుతుంది. ఇంకా గోళ్లకు గోరింటాకు పెట్టడం వలన గోళ్ళు పెలుసుగా అవ్వడం, గోళ్ళు పుచ్చిపోవడం, గోరు చుట్టూ రావడం వంటి వాటి నుండి కూడా కాపాడుతుంది. గోరింటాకు అంటే చేతులకు పెట్టుకోవడమే కాదు, ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. తలకు పట్టిస్తే తలలో వేడిని తగ్గిస్తుంది. అలాగే దెబ్బ తగిలిన చోట ఈ గోరింటాకును అద్దడం వలన దెబ్బని త్వరగా నయం చేస్తుంది. అరికాళ్ళు మంటగా ఉన్నప్పుడు గోరింటాకు రాయడం వలన ఉపశమనం లభిస్తుంది. గోరింటాకు చేతులకు పెట్టుకున్నప్పుడు నరాలపై కలిగించే శీతలీకరణ ప్రభావం ద్వారా శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. గోరింటాకు నమలడం ద్వారా చిగుళ్ళ వ్యాధి తగ్గుతుంది. అలాగే నోటి పూతకు కూడా ఇది మంచి చికిత్సగా పనిచేస్తుంది. గోరింటాకు గౌరీదేవి రజస్వల అయినప్పుడు భూమి మీద పడిన రక్తపు చుక్క నుండి గోరింటాకు మొక్క పుట్టిందంటారు. మరి గోరింటాకు మొక్కకి ఇంత విశిష్టత గలదు. మనకి ఏదైనా ఒక వస్తువు యొక్క విశిష్టత పూర్తిగా తెలిసినప్పుడే దానికి మనం ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఇది తెలుసుకుంటేనే మన పిల్లలకు చెప్తుంటాము. మనమే ఈ సంప్రదాయాలు పాటించేది కాక మన పిల్లలు కూడా పాటించాలంటే వాటి గురించి మనకు పూర్తిగా తెలిసి ఉండాలన్నమాట. మనకు ఇప్పుడు మనం కొనే రసాయన పదార్థాలు, ఇప్పుడు మనం కొనే కోన్లో రసాయనాలు కలిసి ఉంటాయి. దానికి ఎక్స్పైరీ మ్యానుఫ్యాక్చర్ డేట్స్ ఉంటాయి. కానీ ప్రకృతి మనకి ఇచ్చిన వరం గోరింటాకు. ఈ గోరింటాకు ఎలాంటి ఎక్స్పైరీ డేట్ కానీ మ్యానుఫ్యాక్చర్ డేట్ కానీ ఉండదు. ప్రస్తుతం చాలామంది కోన్లను వాడుతున్నారు. కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు వాడతారు. వాటి వలన ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం ఉంది. రుబ్బిన గోరింటాకు మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వలన ఎరుపు రంగు ఏర్పడుతుంది. అంచేత ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును చేతులకు కాళ్లకు అందంగా పెట్టుకొని అందంగా ఆరోగ్యంగా జీవిద్దాం.
వీడియోను చూసి మీ సలహాలు సవరణలు కామెంట్ రూపంలో తెలియజేస్తే మార్పులు చేస్తూ ముందుకు సాగుదాం. నన్ను ఈ ఛానల్ని మొదలుపెట్టమని ప్రోత్సహించిన పద్మశ్రీ అక్కయ్య గారికి నా కృతజ్ఞతలు. జై శ్రీరామ్. మీ రుక్మిణి. రాబోయే వరలక్ష్మి వ్రతాల కార్యక్రమాలతో మళ్ళీ కలుద్దాం.